నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 3/1/1993లో ఆదివారం ఆంధ్ర ప్రభలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. చేతిలో ఉన్న అడ్రస్ మరోసారి చూసుకుని తనకు కావలసిన ఇల్లు ఇదే అని నిర్ధారణ చేసుకుని సత్యం గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ముందు గదిలో కూర్చుని మ్యాగజైన్ చదువుకుంటున్న అవంతి విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి, ఎవరండి, ఏం కావాలి? ఏమాత్రం సౌమ్యం మర్యాద లేకుండా చిరాగ్గా అడిగింది. మూర్తి ఉన్నాడమ్మా? చూడ ముచ్చటగా ఉన్న ఆ అమ్మాయిని వాత్సల్యంగా చూస్తూ అడిగాడు సత్యం. ఉన్నారు అన్నట్లు తాళాడించి లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ నిర్లక్ష్యం చూసి సత్యం మనసు చివుక్కుమంది. అయినా చిన్నపిల్ల, దాని మొహం దానికేం తెలుస్తాయి ఈ మర్యాదలన్నీ అనుకున్నాడు. ఎవరో వచ్చింది? లోపల నుండి వినిపించిందో ఆడకంఠం. ఎవరో నాన్న కోసం సమాధానం చెప్పింది అంకిత. తెల్లవారిందిగా మొదలు గట్టిగానే విసుక్కుంది ఆ కంఠం. అంత స్పష్టంగా వినపడనట్లే దృష్టి మరల్చుకుని ఆ ఇంటి అందచందాలను చూస్తూ ఉండిపోయాడు సత్యం. పర్వాలేదు, మంచిల్లే కట్టాడు మావాడు అనుకుని ఆనందపడ్డాడు. ఓ పావు గంట పైగా అక్కడే తచ్చాడుతూ గడిపిన తర్వాత లోపల నుండి వచ్చాడు మూర్తి. అతన్ని చూసి చూడగానే సత్యం మొహం చింకి చేటంత అయింది. మూర్తి, ఎంత మారిపోయావురా అంటూ ఎదురు వెళ్ళాడు. మొహం చెట్లించాడు మూర్తి. సత్యం వంక ఎగాదేగా చూశాడు. సత్యం ఉత్సాహం నీళ్లు గారిపోయింది. నేను మూర్తి, సత్యాన్ని మనిద్దరం కలిసి చదువుకున్నాం, గుర్తులేదు? ఆశగా అడిగాడు. ఓ నువ్వా? చాలా ఏళ్ళైపోయింది కదా, నిన్ను చూసి గుర్తుపట్టలేదు. మొహాన నవ్వు పులుముకున్నాడు మూర్తి. సత్యానికి సంతోషం వేసింది. అవును మరి, ఒకటా రెండా 15 ఏళ్ళు దాటింది మనం కలుసుకుని. మీ ఇంట్లో చూశాను కాబట్టి సరిపోయింది, కానీ హఠాత్తుగా చూస్తే నేను గుర్తుపట్టేవాణ్ణి కాదు. మూర్తి తప్పేం లేదని తేల్చేశాడు సత్యం. రా కూర్చో, ముభావంగానే ఆదరించాడు మూర్తి. సోఫాలో కూర్చున్నాడు సత్యం. ఇల్లంతా కలే చూసి సంతోషించాడు. పిల్లలు ఎలా ఉన్నారు? మీ అమ్మా నాన్న బాగున్నారా? మీ తమ్ముళ్ళిద్దరూ ఎక్కడున్నారు అంటూ సత్యం బోలెడు వివరాలు అడిగాడు. అన్నింటికీ ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకున్నాడు మూర్తి. నీ గురించి మన వాళ్ళు చాలామంది చెప్పారా. మంచి వృద్ధిలోకి వచ్చావని, ఇల్లు కట్టుకున్నావని, కారు కొనుక్కున్నావని చెప్పారు. నాకు ఎంత మాత్రం ఆశ్చర్యం అనిపించలేదు. నువ్వు ఇంటెలిజెంట్వి, కార్యదీక్ష పట్టుదల ఉన్నవాడివి. నువ్వు బాగా షైన్ అవుతావని చిన్నతనంలోనే నాకు తెలుసు అన్నాడు సత్యం. విసుగేసింది మూర్తికి. మొదలుపెట్టాడు. ఇలా ప్రతివాడు రావటం, కాకపట్టి పనులు చేయించుకొని చక్కా పోవటం, ఇదే అలవాటైపోయింది. వీళ్ల పొగడ్తలకు పొంగిపోవటానికి తనేమన్నా వెర్రి వేంగళప్ప. అతని మాటలు విననట్టే పక్కనున్న టెలిఫోన్ డైరెక్టరీ తీసి పేజీలు తిరగేసాగాడు. మూర్తిని తెలియగలవాడు అనటం కంటే బతక నేర్చినవాడు అనటం ఉచితంగా ఉంటుంది. చదివింది మామూలు చదివే, చేస్తోంది చిన్న ఉద్యోగమే. తోటి వాళ్ళందరూ 4 వేళ్ళు నోట్లోకి పోవటానికి తంటాలు పడుతూ ఉంటే ఇతను ఇల్లు కట్టి పెళ్ళాం పిల్లలకి సకల సౌకర్యాలు అమర్చి ఆర్భాటంగా జీవితం సాగిస్తున్నాడంటే అది అతని చాకచక్యమే. పోనీ తేరగా డబ్బొచ్చి పడే ఉద్యోగమా అంటే అదే కాదు. అతని దూరపు బంధువు ఒకడు రాజకీయాల్లో ఉన్నాడు. ఎలక్షన్లలో గెలిచి ఎమ్మెల్యే అయ్యి అంతటితో ఆగక మినిస్టర్ కూడా అయిపోయాడు. ఆయన మహానెక్కచ్చి మనిషి. మూర్తికి ఆయనతో బాగానే పరిచయం ఉంది. ఆయన మంత్రి పదవి స్వీకరించగానే ఓ 1 డజన్ యాపిల్స్ తీసుకువెళ్ళి అభినందించి వచ్చాడు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు తరచుగా వెళ్ళి ఆయన వెంట తోకలా తిరిగాడు. ఏదో వెంట తిరగటమే తప్ప ఏమీ ఆశించకపోవటంతో ఇతని ఉనికి మంత్రిగారిని ఏమీ బాధించలేదు. అలా కొన్నాళ్లు తిరిగి కాస్త నలుగురితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పని మానేసి రంగంలోకి దిగాడు. ఓ రోజు అలా షికారుగా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక పెద్ద మనిషిని పలకరించి, రిలీవర్ వచ్చాడా, ఎప్పుడు ప్రయాణం అని అడిగాడు. తెల్లబోయాడు అతను. ప్రయాణమా? ఎక్కడికి అని అడిగాడు.
అదేమిటి మీకు ఇంకా తెలీదా? మీకు ట్రాన్స్ఫర్ అయిందిగా. మొన్న మీ హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ మేనేజర్ మాటల్లో చెప్పాడు అన్నాడు మూర్తి తాపీగా. ఆయన గుండె ఠారుమంది. ఇక్కడికొచ్చి ఏడాది కాలేదు, మళ్ళీ ట్రాన్స్ఫరా? పిల్లల చదువులు సగంలో ఉన్నాయి. ఏం చెయ్యను దేవుడోయ్ అని బెదిరిపోయి మూర్తి చేతులు పట్టుకున్నాడు. బాబు మీరే నన్ను ఆదుకోవాలి, మేనేజర్కి చెప్పి ట్రాన్స్ఫర్ ఆపించండి అంటూ బతిమలాడాడు. ఎలా? ఆర్డర్ ఏమో నా కళ్ళారా చూశాను, అదీగాక ఇప్పుడే వచ్చాను, మళ్ళీ ఊరెళ్ళాలంటే అంటూ బుర్రగొక్కున్నాడు. అలా అనకండి, మీరు వెళ్ళక తప్పదు, ఖర్చులన్నీ నేనే భరిస్తాను బ్రతిమలాడాడు ఆ ప్రాణి. సరే కానివ్వండి, ఏం చేస్తాం? అయిష్టంగానే అంగీకరించాడు మూర్తి. అతని ఖర్చులకి అక్కడ ముడుపులకి సరిపడా డబ్బులిచ్చాడు ఆ ప్రాణి. ఆ డబ్బు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళి 2 రోజులు ముసుగు తన్ని ఇంట్లో పడుకుని 3వ రోజు అతన్ని కలుసుకుని, ఆపేశాను, అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది అంటూ ఆపసోపాలు పడిపోయాడు. ఆ మానవుడు గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు తెలుపుకొని ఓ పచ్చ కాగితం ఇతని జేబులో పెట్టి, పిల్లలకు స్వీట్స్ పట్టుకెళ్ళండి అన్నాడు. అదే మొదలు. ఇక ఆ తర్వాత మళ్ళీ వెనక తిరిగి చూడలేదు మూర్తి. 1-2 కేసులు అలా బ్లఫ్ చేసి విజయవంతంగా ముగించి క్రమంగా నిజమైన కేసులు చేపట్టాడు. తనకున్న పరిచయాలను బాగా వినియోగించుకున్నాడు. అతని పలుకుబడి పెరిగింది. అందరికీ అతనంటే అదో రకమైన భయం. వెనకాల కొండంత అండ ఉన్నవాడు. కాదంటే మనకే ఎసరు పెడతాడేమో, ఎందుకొచ్చిన గొడవ అనుకుని అతను చెప్పిన పని చేసి ఇచ్చింది పుచ్చుకుని అతని చేత మంచి అనిపించుకోవటం అలవాటు చేసుకున్నారు. మూర్తి పలుకుబడి దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోయింది. ఇంజనీరింగ్లో సీట్లు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు. ఒకటేమిటి, మూర్తికి చేతకాని పని లేదు. అతడు తలుచుకుంటే సాధించి తీరుతాడు. కాబట్టి అతన్ని ఆశ్రయించే వారికి కొదవలేదు. 3 పువ్వులు 6 కాయలుగా ఉంది అతని పని. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన దేశాన్ని రత్నగర్భ అని, సస్యశ్యామల దేశమని వర్ణించిన కవుల కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయాలి. వాళ్ళ మాట అక్షర సత్యం. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోనూ గల్ఫ్ కంట్రీస్లోనూ కూడా కావలసినంత డబ్బుంది. కానైతే కష్టపడి పనిచేస్తే కానీ దొరకదు. కానీ మన పవిత్ర దేశంలో అలాంటి చాదస్తాలేమీ అక్కర్లేదు. బుర్రలో తెలివి ఉండి, గుండె ధైర్యం ఉండి, అందరూ చేసే పనే కదా ఇది, ఇక నన్నెవడేం చేస్తాడో అనే ధీమా ఉంటే చాలు, తేలిగ్గా డబ్బు సంపాదించుకోవచ్చు. ఎవరు ఏమి అనరు సరికదా, సంఘంలో గౌరవం పెరుగుతుంది, బోలెడంత గ్లామర్. అసలు ఆ మాటకొస్తే మనలో మనకి వాటాలు కుదిరి కొనేవాడు దొరకాలే కానీ తాజ్మహల్ అమ్మేసినా అడిగేవాడుండడు. ఆ బంగారు పాటను ఎన్నుకున్న మూర్తి జీవితం నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ఉంది. అయితే కొన్ని చికాకులు కూడా లేకపోలేదు. అతని ప్రతిష్ట తెలిసి ఏదో మనవాడు కదా సాయం చేయకపోతాడా అనుకుని వచ్చే అలగా జనం బోలెడు మంది. మూర్తి తెలివి తక్కువవాడేమీ కాదు. తనకు లాభసాటిగా ఉండే వ్యవహారాలను ఎంతో గౌరవంగా చూసుకుంటాడు. అలాగే ఎందుకు పనికిరాని కేసుల్ని అతి చులకనగా చూసి విదిలించి పారేస్తాడు. చూసి చూడగానే కనిపెట్టగలడు అది ఎలాంటి వ్యవహారమో. మామూలు బట్టలు ధరించి అతి మామూలుగా ఉన్న ఈ శాల్తీని చూడగానే కనిపెట్టేశాడు ఇది బేవార్సు కేసని. అందుకే సత్యానికి గౌరవం ఇవ్వలేదు. అతన్ని కూర్చోబెట్టి ఆ పని ఈ పని చూసుకుంటూ కాలక్షేపం చేయసాగాడు. ఇద్దరి వంతు సత్యమే మాట్లాడుతున్నాడు. ఎప్పటి నుండో నీ దగ్గరికి రావాలనే ఆలోచన మూర్తి. ఏది కుదిరితేనా? ఎక్కడో మారుమూలున్నాను, అంతా అడవి. ఇక్కడికి చాలా దూరం, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు అన్నాడు సత్యం. కర్మ, ట్రాన్స్ఫర్ కావాలి కాబోలు లోపలే విసుక్కున్నాడు మూర్తి. ప్రస్తుతం సిటీలో పోస్టులన్నీ ఫుల్, ఒక్కటి కూడా ఖాళీగా లేదు. అసలు ఇప్పట్లో ఎవరిని కదిలించే ప్రసక్తి వద్దని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్సు. ఓ 2 ఏళ్ల దాకా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాల్సిందే అనేశాడు. అవును, అదో తలనొప్పి. పల్లెటూరు అన్నింటికీ దూరం అన్న మాటే కానీ అక్కడ లైఫ్ నాకు బాగానే ఉందిరా. 4 రూపాయలకు పాలు దొరుకుతాయి, ఇల్లు విశాలంగా ఉంది, కూరలు అవి పెరట్లోనే వేశాము. సినిమాలు గట్రా లేవు కాబట్టి ఆ దండకు కూడా లేదు. పోతే పిల్లల చదువులు 20 మైళ్ళ దూరంలో సెంట్రల్ స్కూల్లో చదువుకుంటున్నారు. బస్సులో వెళ్ళొస్తారు. ఈ ఏడాది మా అబ్బాయి 12th పూర్తవుతుంది. వచ్చే ఏడాది వాడిని ఎక్కడో ఓ చోట చేర్పిస్తే ఇక నిశ్చింత అన్నాడు సత్యం. అది సంగతి. ఈయనగారి కొడుక్కి ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో సీటు కావాలి.
అందుకని ముందుగానే వచ్చాడు సణుక్కున్నాడు మూర్తి. ఏం చేరుస్తావు నా మొహం, సీట్లంటే మాటలా? కిందటేడు మెడిసిన్కి 1,20,000, కంప్యూటర్ ఇంజనీరింగ్కు 70 పలికింది. దానికి మళ్ళీ బోలెడంత ఇన్ఫ్లుయెన్స్ కావాలి. మహా వాళ్ళకి దొరకటం కష్టం, మామూలు వాళ్ళకి లాభం లేదు అనేశాడు మూర్తి ఖచ్చితంగా. నవ్వేశాడు సత్యం. నిజమే మరి, చదువుల రేట్లు చుక్కలు అంటుతున్నాయి. నాకు ఆ బాధ లేదులే. భగవంతుడి దయ వల్ల పిల్లలిద్దరూ బాగానే చదువుకుంటారు. మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈ మిడ్ టర్మ్ పరీక్షల్లో 92% వచ్చింది. వాడికి మెరిట్తోనే సీట్ వస్తుంది అనుకుంటున్నాము. అమ్మాయి కూడా పర్వాలేదు, క్లాస్ ఫస్ట్ రాదు కానీ 5వ ర్యాంకు లోపల ఉంటుంది. వాళ్ళ గురించి నాకేమీ దిగులు లేదు. నా చెల్లెలు పెళ్లి చేయాలి, అదైపోతే నా బాధ్యత తీరినట్లే. సంబంధం కుదిరింది, అది కుదిరితే చాలదుగా, డబ్బు కావద్దు. ఇప్పుడు ఆ పని మీదే వచ్చాను సత్యం ఉత్సాహంగా చెప్పాడు. ఇదా చిట్టి తండ్రి నీ పని? చెల్లెలు పెళ్లి కప్పుగా ఎన్ని కబుర్లు, అమ్మ సత్తిగా. ఏమో అనుకున్నాను కానీ గట్టి ప్లానే వేసుకొచ్చావు. నీకు అప్పిస్తే అసలు మాట దేవుడెరుగు, వడ్డీ అయినా కట్టగలవా నువ్వు? నిన్ను నమ్మి ఇచ్చేస్తానని అనుకున్నావా? ఊరి నీ ఆశ పాడుగాను హేళనగా మనసులోనే నవ్వుకున్నాడు మూర్తి. నా దగ్గర ఎక్కడుంది డబ్బు? తంతే దమ్ముడి లేదు. ఏదో ఇల్లు కారు ఆర్భాటంగా కనిపిస్తాను అంతే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు సంపాదన మించిన ఖర్చులు ఇంకా నేనేం ఇవ్వగలను చెప్పేశాడు. కంగారు పడిపోయాడు సత్యం. నువ్వు పొరపడ్డావురా, డబ్బు కోసం వచ్చానంటే నీ దగ్గరికి డబ్బు కోసం వచ్చానని కాదు. పిఎఫ్ లోన్కి అప్లై చేశాను, శాంక్షన్ అయింది. పెళ్ళికి ఇంకా టైం ఉంది. ఒక్కసారి అంతా ఇవ్వరుగా 2-3 సార్లు తీయాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే పెళ్లి నాటికి డబ్బు చేతిలో ఉంటుంది. కాగితాలు కదిలి రావడానికి చాలా కాలం పడుతుంది కదా, అందుకే నేనే వచ్చి తీసుకువెళ్ళాలనుకుని వచ్చాను. అదీగాక ఎల్ఐసి పాలసీ కూడా ఒకటి ఉంది, అటు వెళ్ళాలి. ఆఫీసు టైం అయ్యేలేవో నిన్నోసారి పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను. ఏమిటో జీవితం బొత్తిగా రొటీన్ అయిపోయింది. ఇలా ఎవరైనా పాత ఫ్రెండ్స్ని కలిస్తే ప్రాణం లేచొస్తుంది. నేను ఇలా కలుసుకోవటం నాకెంతో బాగుంది. చెప్పుకుపోతున్న సత్యం గడియారం గంట కొట్టడంతో వాచి చూసి గాబర పడిపోయాడు. ఇక నేను వెళ్తానురా, నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు. నేనొచ్చి నీ పని పాడు చేశానేమో. మా చెల్లాయి పెళ్ళికి శుభలేఖ పంపిస్తాను, ఫ్యామిలీని తీసుకుని తప్పకుండా రావాలి. వస్తాను మరి అంటూ లేచి గుమ్మం దాకా వెళ్ళిన వాడల్లా ఆగిపోయి వెనక్కు తిరిగాడు. మూర్తి, నువ్వెందుకో చాలా డల్గా ఉన్నావురా. చిన్నప్పుడు ఎంతో హుషారుగా ఉండేవాడివి. నీ ఆరోగ్యం బాగుందా? ఈ తీరికలేని లైఫ్తో విసిగిపోయి ఉంటావు. పోనీ 10 రోజులు మా ఇంటికి రాకూడదు? పల్లెటూళ్ళలో ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా విశ్రాంతిగా ఉండొచ్చు. ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సు ఉంది. బస్సు దిగి ఎవరిని అడిగినా మా ఇంటికి దారి చెప్తారు. వీలు చూసుకుని రా తప్పకుండా. మరి వెళ్ళొస్తాను అనేసి మిత్రుణ్ణి తన ఇంటికి ఆహ్వానించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సత్యం. చేష్టలుడికి నిలబడిపోయాడు మూర్తి. ఏమిటి, ఏ పని లేకపోయినా ఊరికే చూసి వెళ్దామని వచ్చాడా? ఎప్పటి పద్ధతి ఇది? మనిషి ఎదురైనా పలకరిస్తే పట్టుకుని వేళ్లాడతాడేమోననే భయంతో మొహం తిప్పుకుపోయే ఈ రోజుల్లో హలో బాగున్నారా అని ఎవరైనా పలకరిస్తే సత్యం పట్టుకుంటే వదలడు, అవతల బోలెడు పనులున్నాయని బాధపడే రోజుల్లో ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే నెత్తికెక్కేస్తాడేమోనని దూరంగా ఉంచే ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అందులోనూ తన వంటి వారి దగ్గరకు పనుంటే తప్ప ఎవరూ రారు. అదే అలవాటైపోయింది. ఎదురుగా తీయగా మాట్లాడి పనులు చేయించుకుంటూనే కాస్త మొహం చాటైతే చాలు కక్కుర్తి పీనుగా దొంగ వెధవ అంటూ తిట్టడం ఎన్నోసార్లు తన చెవులతో తను విన్నాడు. బయట వాళ్ళు ఎవ్వరూ ఆదరించరు, గౌరవించరు. సరే, తన వృత్తి అలాంటిది. ఇంట్లోనూ అదే పరిస్థితి. భార్య పిల్లలు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. 2 చేతుల ధారాళంగా ఖర్చు పెడతారు. ఎంత సంపాదించినా చాలదు. ఎవ్వరికి తృప్తి లేదు. కొడుకు ఒక కొరివి, మాట్లాడితే ఇంట్లో నుంచి పారిపోతాడు. 3 ఏళ్లుగా ఇంటర్తో కుస్తీ పడుతున్నాడు. చదువు లేకపోయినా షోకులకి మాత్రం తక్కువ లేదు. ఇక కూతురికున్న తల పొగరు ఇంకెవ్వరికీ ఉండదు. వాళ్ళిద్దరికీ తండ్రి పట్ల గౌరవం ఎంత మాత్రం లేదు. డబ్బు అవసరమైతే మాత్రం ఎదురుపడతారు.
ఇంటా బయట ఈ వాతావరణంలో కాలం గడుపుతున్న మూర్తి పూర్తిగా యాంత్రికంగా మారిపోయాడు. అందుకే తన కోసం వచ్చిన చిన్ననాటి స్నేహితుడిలోని స్నేహాన్ని, ఆప్యాయతను గుర్తించలేకపోయాడు. అదెంత మధురమైన అనుభవం! పాత స్నేహితుడు కనపడగానే అమాంతం కావలించుకొని పనులన్నీ పక్కన పెట్టి కాళ్ళు చాపుకొని కూర్చుని కాఫీ తాగుతూ చిన్ననాటి కబుర్లను గుర్తు చేసుకుంటూ ఉంటే ఓహ్, ఎంత బాగుంటుంది! ఎప్పుడో కాని దక్కని ఆ సంతోషాన్ని చేజేతులా జార విడుచుకున్నాడు. కావలించుకోవటం, కబుర్లు చెప్పటం అలా ఉంచి అంత దూరం నుండి వచ్చిన మిత్రుడికి కాఫీ కాదు కదా, ఒక్క గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. వాడి పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే సంతోషించి ఆశీర్వదించే సంస్కారం తనలో లేకపోయింది. వాడి చెల్లెలు పెళ్లి కుదిరిందని చెప్తే వివరాలు అడిగే కనీస మర్యాద కూడా పాటించలేకపోయాడు తను. ఇంత చేసినా సత్యం బాధపడలేదు. పైపెచ్చు తన ఆరోగ్యం గురించి ఆదుర్దపడ్డాడు. తనింటికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు! సత్యం మళ్ళీ వస్తే బావుండును. కానీ ఎందుకొస్తాడు? తన ప్రవర్తన చూశాక ఆత్మాభిమానం ఉన్న ఏ మనిషి అయినా మళ్ళీ తన ఇంటికి రాడు. పోనీ తను వెళ్ళగలడా? ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్పది స్నేహం. నిలువెత్తు ధనం పోసిన దొరకనది ఆప్యాయత. ఆ రెండూ ఏకమై వస్తే ఆ మధురిమను ఆస్వాదించలేకపోయినా తన దురదృష్టాన్ని తలుచుకుంటే మూర్తికి చెప్పలేనంత బాధ కలిగింది. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఏదో పని మీద అటొచ్చిన అవంతి తండ్రి వాళ్ళకం చూసి తెలబోయింది. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.